నంద్యాల జిల్లాలో అధికారులు చేస్తున్న కమిషన్ల వేధింపులపై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని సర్పంచ్లు ఫిర్యాదు చేశారు. ఆలగడ్డలోని పలు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులపై బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని మూకుమ్మడిగా సర్పంచ్లు స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే 30% ఆఫ్ ఈల్డ్ కూడా వచ్చే పరిస్థితి. నిన్న అక్కడ నుంచి నేను ఎంఐడి పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నాం. నిన్న మేము బయటకు వచ్చేస్తాం మేడం. 6:30 అంతా బయటకు వచ్చాము. 7 o'clock మళ్ళీ సీపర్ నుంచి స్టార్ట్ చేస్తాం. కోటకొండ ఇవి పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టి ఇవి పెట్టడానికి ఈవో అంటే 10% కమిషన్ అడుగుతున్నాడు అన్న అలిగేషన్. ఫస్ట్ అలిగేషన్ పైన ఎంక్వైరీ చేయండి. సెపరేట్గా ఆర్డీఓ నంద్యాలకు ఎంక్వైరీ నాకు సెక్రటరీ సంతకాలు పెట్టకుండా బిల్లులల్లా ఆపినాడు. ఇవాడి సార్ అందరు కలిసి ఆపినారు నాకు అని వచ్చినాను. న్యాయం కావాలని వచ్చినాను. నాకు బిల్లులు పడకుండా ఒక బిల్లులు కూడా ఊర్లో పనులు అయితే ప్రతి ఒక్క పని చేసినాను. కానీ నాకు బిల్లులు పెట్టకుండా ఏమన్నా అంటే గిన్న లంచం ఇవ్వాలమ్మా, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు. పేరైతే చెప్పకుండా. నేను పోయిన తర్వాత నాది ముత్తలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. కమిషన్ అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు. కమిషన్ లేకపోతే బిల్లులు పెట్టాము అంటున్నారు. మీ ఊరు చిలకలూరు సర్పంచ్. మన కరెంట్ బల్బులు తయారు చేసాము, బల్బులు ఇచ్చాము. బిల్లులు పెట్టాలంటే డబ్బులు 10% కమిషన్ అడుగుతున్నారు సెక్రటరీ. గ్రామంలో అన్ని చేయించినాం. అంటే బల్బులు ఇచ్చినాము. ఎమ్మెల్యే గారు అడిగారు అని సెక్రటరీ చెప్పారు. ఆలగడ్డ తాలూకాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే ఆలగడ్డ తాలూకాలో కేవలం రుద్రవరం మండలం నుంచి రుద్రవరం మండలంలో సంబంధించిన సర్పంచులందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది. ఆఖరికి ఒక సర్పంచ్ భర్త చనిపోయినాడు. చనిపోయి 1 నెల అవుతుంది. ఆమె మహిళ, ఆమెకి బిల్లులు పెట్టకుండా వేధిస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో 2019 ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లులు పెట్టాలా, మీకు బిల్లులు పెట్టము అని చెప్పేసి ఆమెను వేధిస్తూ వేధించడమే కాకుండా ఇంకా బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఈరోజు వేధించడం జరుగుతూ ఉంది ఆమెని. ఆమె ఆఖరికి నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్తే, నువ్వు సంతకం పెట్టు, సంతకం పెడితే మేము